అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తిక్ పరిచయాలు. మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ వచ్చి అమావాస్య. అమావాస్య అంటే చాలామందికి చెడు భావన ఎక్కువ ఉంటుంది. అది కాదు ఫ్రెండ్స్, కొంతమంది మాత్రమే దాన్ని చెడుగా ఉపయోగించుకుంటారు. 90% పీపుల్స్ మాత్రం దాన్ని మంచి కోసమే ఉపయోగించుకుంటారు. చెడు కోసం ఉపయోగించే వాళ్ళు ఆ చెడును వాళ్ళకే తిప్పికొట్టేలా చిన్న రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ రెమెడీ చెప్తాను. ఫస్ట్ రెమెడీ వచ్చేసి మనకు పూజా స్టోర్లో గరుడ ముక్కు కాయలు అని దొరుకుతాయి. మళ్ళీ చెప్తున్నాను, గరుడ ముక్కు కాయలు. గరుడ ముక్కు కాయలు అనేది వచ్చేసి అవి అమావాస్య రోజు తెచ్చుకోవాలి. 5 కానీ 11 కానీ తెచ్చుకొని దానికి ధూపం వేయాలి. ఫస్ట్ ధూపం వేసిన తర్వాత ఆ 11 కానీ 5 కానీ ఒక గరుడ ముక్కు కాయలను దండలాగా కుచ్చాలి. దండలాగా కుచ్చి తిరిగి మళ్ళీ ధూపం వేయాలి. మళ్ళీ ధూపం వేసిన తర్వాత దానిని మీ ఇంటి గుమ్మ ద్వారానికి పైన తోరణాలు ఎలా కడతారో అలా తోరణలాగా కట్టేసుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏదైనా నరదిష్టి, నరపీడ, శత్రుపీడ ఏది ఉన్నా సరే, ఏదైనా తెలియక ఏదైనా తొక్కడం కానీ జరిగినా సరే, ఏదున్నా అది మీ ఇంటి బయటి వరకే ఉంటుంది, ఇంట్లోకి రాదు. కాబట్టి ఈ రెమెడీ చేసుకోండి. ఈ రెమెడీ చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అమావాస్య రోజు ఈ రెమెడీ చేసుకోండి. అందరూ హ్యాపీగా ఉండాలి. జై హింద్.